Hello friends, welcome back to my channel. Day 2 in Odisha trip. Present మనం పూరి నుంచి కోనార్క్కి స్టార్ట్ అయ్యాం. టోటల్ 39 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి మనకు 32 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఓవరాల్ జర్నీ 1 అవర్. మధ్యలో మనకి కొన్ని మంచి బీచెస్ కనిపిస్తాయి. అండ్ దాని తర్వాత మనం భువనేశ్వర్ వెళ్తాం. భువనేశ్వర్లో చాలా ఓల్డ్ టెంపుల్ లింగరాజ్ టెంపుల్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత కొన్ని స్మాల్ టెంపుల్స్ పక్కన ఉంటాయి. చాలా వెరీ ఓల్డ్ టెంపుల్స్ అవి కూడా చూస్తాం కొన్ని టెంపుల్స్. ఈ రోడ్ ఏదైతే మనకు పూరి టు కోనార్క్ ఉంటుందో ఈ రోడ్ చాలా బాగుంటుంది. చాలా పెద్ద రోడ్. అండ్ ఆన్ ది వేలో మేము ఒక రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాం. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి. పూరిలో మనకి కొంచెం ఫుడ్ అయితే ప్రాబ్లం అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. మన సైడ్లా ఉండదు. అండ్ ఇప్పుడు మనం రీచ్ అయిపోయాం. చూసారు కదా, రైట్ సైడ్ బీచ్ ఉంది. ఈ బీచ్ పేరేమో మెరైన్ డ్రైవ్ బీచ్. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు కూడా పూరి కోనార్క్ మెరైన్ డ్రైవ్ రోడ్. నాకు ఈ కర్వ్ చూస్తే వైజాగ్లో బీచ్ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ సేమ్ ఇలానే అనిపించింది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి పూరి టు కోనార్క్. నెక్స్ట్ మనకి కోనార్క్ సీ బీచ్ లేదా చంద్రబాగ్ బీచ్ వస్తుంది. అది చాలా బాగుంటుంది, మంచి లొకేషన్ అది. అక్కడ మనకి లెఫ్ట్కి డైవర్షన్ ఉంటుంది కోనార్క్ టెంపుల్కి వెళ్ళడానికి. మనం కోనార్క్కి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇది మనకి టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం. బయటని పార్క్ చేసుకొని ఒక 1.5 కిలోమీటర్ వాక్ చేయాలి. లోపలికి వెహికల్స్ ఏం పంపించరు. సో వాక్ చేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. స్టాల్స్ అన్నీ వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది లోపల టెంపుల్ ఎంట్రన్స్. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మనకి కనిపించేది కోనార్క్ సన్ టెంపుల్. యాక్చువల్గా ఇది చాలా పెద్ద టెంపుల్. దీనిని డెస్ట్రాయ్ చేశారు కొన్ని ఇయర్స్ బ్యాక్. మొఘల్స్ వాళ్ళు డెస్ట్రాయ్ చేశారు. సో ఇది చూడటానికి సేమ్ చారియట్లా ఉంటుంది. 7 హార్సెస్తో ఒక చారియట్, రథం టైప్లో ఉంటుంది. ఇది టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి ఇలా ఎంటర్ అవ్వాలి. ముందు మంచిగా ప్లే ఏరియా లాగా ఉంటుంది, పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఆ టికెట్ ఏదైతే తీసుకున్నా క్యూఆర్ కోడ్ ఉంటుంది, దానిస్తే అది మనకి ఓపెన్ అవుతాయి. ఈ టెంపుల్ మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద గుర్తించారు. సో అందువల్ల మనకి అన్ని ప్లేసెస్లో ఎంట్రీ ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టెంపుల్ కూడా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. చాలా కొంచెమే ఉంది. వాటిని కోస్తా మనం సెక్యూరిటీ గార్డ్స్ అది ఉండి దాన్ని మనకు టచ్ చేయకుండా, కొన్ని ప్లేసెస్లో అలౌ చేయకుండా ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చూసారు కదా, ఇది టెంపుల్. ఇక్కడ మొత్తం అంతా టెంపుల్ కోసం మ్యాప్. ఇది యాక్చువల్గా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసేనా ఇది. అండ్ దెన్ ఈ టెంపుల్ గురించి కొన్ని ఉంటాయి. ఇది కళింగ స్టైల్ మొత్తం కన్స్ట్రక్షన్ ఉండేది. అండ్ 13th centuryలో బిల్డ్ చేశారు ఇది. ఇప్పుడు ఇది మనం ఎక్కుతున్నాం కదా, ఇది ఎంట్రన్స్లో. ఈ పైన బేసిక్గా మనకి స్తూపంలా ఉండేది, దాన్ని కూడా మొత్తం డెస్ట్రాయ్ చేసేసారు. సో దానివల్ల మనకి పైన అంతా ఓపెన్లో ఉంది. చూసారు కదా, మీకు చాలా టెంపుల్ని నాకు తెలిసినంత వరకు ఒక 60%ని డెస్ట్రాయ్ చేశారు. ఓన్లీ 40% మాత్రమే టెంపుల్ ఉంచారు. కానీ స్కల్ప్చర్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో. చూసారు కదా, మొత్తం మీకు పిల్లర్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మన కళింగ స్టైల్. అండ్ ఈ టెంపుల్ లోపలికి కూడా మనం ఎంటర్ అవ్వడానికి కూడా ఏముండదు, మొత్తం గోడ కట్టేసి ఉంటుంది ఒక సైడ్ మెయిన్ ఎంట్రన్స్లో. ఇంకో సైడ్ కూడా అంతే, అలో ఏముండదు. మామూలుగా మనకి 7 హార్సెస్ దీన్ని ముందుకి తీసుకెళ్ళేటట్టుగా డిజైన్ చేశారు. అందులో 6 హార్సెస్ని ఆల్రెడీ డెస్ట్రాయ్ చేసేసారు. ఓన్లీ ఒకటి ఉంటుంది. అండ్ దెన్ ఇవన్నీ వీల్స్, రథంకి సైడ్ ఉండే వీల్స్. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి చాలా పెద్దగా ఒక స్తూపంలాగా ఒక పెద్ద దీనిలా ఉంటుంది. అది మొత్తం డెస్ట్రాయ్ చేస్తారు, టోటల్గా డెస్ట్రాయ్ చేసేసారు. అది ఇప్పుడు మనకు చూడటం కావద్దు. నేను మీకు ఫోటో పెడతాను.
ఈ ఫోటోలో రెడ్ కలర్ ఏదైతే ఉందో అదంతా డెస్ట్రాయ్ చేసిన పార్ట్. కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. 1200 వర్కర్స్, 12 years టు బిల్డ్. సో ఆ ఫోటోలో మీకు తెలుస్తుంది ఎంత పార్ట్ని డెస్ట్రాయ్ చేశారు, ఎంత పర్సంటేజ్ని ఉంచారు అని చెప్పి. చూసారు ఇటు సైడ్ టోటల్గా గాడ్ కట్టేశారు. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఆ స్టేర్స్ కేసెస్ అనుకుందో అక్కడ పెద్దగా ఒక స్తూపంలాగా పైకి టెంపుల్ ఉండేది. ఇప్పుడు మనం చూసిన దానికన్నా వెనకాల ఇంకా పెద్దది ఉంటుంది. దాన్ని మొత్తం డెస్ట్రాయ్ చేశారు. అండ్ ఇది కూడా కొంచెం పాతది అవ్వడం వల్ల కొంచెం ఆ రైలింగ్స్ ఈ ఐరన్ బీమ్స్తో వాటితో కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు స్ట్రక్చర్కి. కానీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది, చూడాలి. దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కార్వింగ్ ఏదైతే ఉంటుందో అది స్కల్ప్చర్, అది మనం ఎక్కడ చూడలేం. అండ్ పాతకాలంలో ఇవి ఐరన్ బీమ్స్ అక్కడ పెట్టారు. పూర్వకాలంలో ఐరన్ బీమ్స్ ఎలా ఉండేవి అనేవి ఇవి ఇలా ఉన్నాయి. సేమ్ చూడటానికి మనకి రాయి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇది ఐరన్ ఓర్ టైప్ లాగా అయితే సేమ్ అలాగే కనిపించాయి. కానీ ఇవి ఐరన్ బీమ్స్. ఈ స్టాల్స్ అన్నీ మళ్ళీ మనం క్రాస్ అవుతూ మనం ఎక్కడైతే కార్ పార్క్ చేసామో స్టార్టింగ్ పాయింట్ అక్కడికి నడుచుకొని వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనం నెక్స్ట్ భువనేశ్వర్ స్టార్ట్ అయిపోతాం. చూస్తాం మధ్యలో లంచ్ ఎక్కడైనా చేస్తాం, లేదంటే స్కిప్ చేసేస్తాము. ఎందుకంటే అసలు ఫుడ్తో చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు ఇక్కడి నుంచి భువనేశ్వర్ కూడా 60 kilometers, 1.5 hour చూపిస్తుంది. 60 kilometersకి ఎందుకు 1.5 hour చూపిస్తుందో తెలియదు. మేబీ రోడ్స్ బాగోవేమో, లేదా కన్స్ట్రక్షన్లో అయినా ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లింగరాజ్ టెంపుల్కి వెళ్తాం. పురాతనమైన టెంపుల్, డెడికేటెడ్ టు శివ. సో ఈ లోపల ఈ టెంపుల్లో కూడా మనకి చాలా అదర్ గాడ్స్ కూడా ఉంటారు. ఈవెన్ పూరి టెంపుల్లో కూడా మనకి అన్ని గాడ్స్ అవైలబుల్గా ఉంటారు విత్ ఇన్ ఆ టెంపుల్ ప్రమైస్లోనే. అండ్ భువనేశ్వర్ మనకి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిస్సా. ఈ లింగరాజ్ టెంపుల్లో మనకి మొత్తం 108 అదర్ గాడ్స్, మొత్తం అన్నీ కలిపి 108 గాడ్స్ ఉంటారు. సో అన్నీ విత్ ఇన్ దట్ టెంపుల్ కాంపౌండ్ లోపలే ఉంటాయి. మన ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, బయటకు వచ్చి అక్కడి నుంచి కూడా చూడొచ్చు. సో వీడియో మనకు మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి లోపలికి మనం వీడియో ఏం తీయలేము. సో అక్కడి నుంచి సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడి నుంచి మొత్తం అన్ని టెంపుల్స్ని అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో అది నేను ఆల్రెడీ తీశాను, మీరు చూడొచ్చు కూడా. మనం భువనేశ్వర్ సిటీ దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి లింగరాజ్ టెంపుల్ మనకి 2.3 kilometers. పైన చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ 4.3, సెక్రటరియట్ 6.7 అండ్ కటక్ 22 kilometers. మన భువనేశ్వర్ మెయిన్ దీనికన్నా ముందే మనకి లింగరాజ్ టెంపుల్ ఉంటుంది. సో ఎదురుగా చూస్తున్నారు కదా, ఇదే లింగరాజ్ టెంపుల్. కొంచెం ముందుకు వెళ్ళాక పార్కింగ్ ఉంటుంది. రైట్ సైడ్లోకి వెళ్ళి పార్కింగ్ చేసుకున్న తర్వాత లోపల మన మొబైల్ కౌంటర్స్ ఉంటాయి, అవేమి లోపలికి నాట్ అలౌడ్. సో అవన్నీ కౌంటర్లో పెట్టేసి దర్శనానికి వెళ్తాం. ఇది మనకి కాంప్లెక్స్, టెంపుల్ రిలేటెడ్ కాంప్లెక్స్. రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ, మనం కావాలంటే స్టే చేయాలనుకుంటే. అండ్ మా దర్శనం అయిపోయింది. లోపలికి వెళ్ళి చేసి లోపల ఒక ప్రసాదం టైప్ కూడా ఉంటుంది, ఆ ప్రసాదం కూడా తిన్నాము. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కదా. 100 rupees తీసుకున్నారు పర్ ప్లేట్. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, స్వీట్ ఉంటుంది ఒకటి. సో ఇది నేను చెప్పిన ప్లాట్ఫామ్. మనం బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ పైకి ఎక్కి ఆ రైట్ సైడ్లో మనకి రెడ్ కలర్లా కనిపిస్తుంది కదా, బ్రిక్స్ టైప్లో కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఆ పైకి ఎక్కితే అక్కడి నుంచి మనం టోటల్ ఆ 108 ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్ మొత్తం వ్యూ చూడొచ్చు. క్లిప్స్ మిస్ అయిపోయాయి, సో ఫొటోస్ ఉంటే ఫొటోస్ మీకు పెడతాను చూడండి. ఇక్కడ రథం తయారు చేయడానికి ఆ చెక్కలు అనుకుంటూ వీళ్ళందరూ ఇక్కడ చేస్తున్నారు. సో బయట తయారు చేస్తున్నారు రథాన్ని. అలా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ బిందుసాగర్ కనిపిస్తుంది. అక్కడ బిందుసాగర్ టెంపుల్ అది. దానికి ఆపోజిట్లోనే మనకి వాసుదేవ టెంపుల్ ఉంటుంది, అనంత వాసుదేవ టెంపుల్. ఇది ఒక వైష్ణవ ఆలయము. ఇక్కడ చుట్టూ అన్ని శివ టెంపుల్స్ ఉంటాయి, ఈ ఒక్క టెంపుల్ మాత్రమే వైష్ణవ ఆలయం.
అండ్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఈ ఒడిస్సాలో మొత్తం ఈ చుట్టుపక్కలన్నీ కూడా ప్రతి స్ట్రీట్లోనే టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్స్ అన్నీ వచ్చాక మా ఈ రెసిడెన్స్ ఏరియా అయ్యిందో లేకపోతే ఏంటో తెలియదు కానీ ప్రతి స్ట్రీట్కి మేము వెళ్ళిన చూస్తున్నాము అన్ని దగ్గర మనకి టెంపుల్స్ కనిపించాయి. హౌసెస్ మధ్యలోనే టెంపుల్స్ ఉన్నాయి. మన ప్రతి టెంపుల్ కూడా చాలా పాత టెంపుల్స్. ఇది చూసారా 13th సెంచరీ ఏడి, 8th సెంచరీ ఏడి, అలా అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది అనంత వాసుదేవ టెంపుల్. సో ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనం అలా ముందు కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి నెక్స్ట్ వచ్చేది కోటి తీర్థేశ్వర టెంపుల్. చూసారు కదా, ఇళ్ళల మధ్యలోనే ఉన్నాయి. కొన్ని దగ్గర మేము బోర్డ్స్ కూడా చూస్తే ఆ లోపల మొత్తం హౌసెస్ ఉన్నాయి. బోర్డ్ చూస్తే సమ్ టెంపుల్ అని చూపిస్తుంది. అలా మాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది ఇక్కడ మొత్తం అంతా. ఇలా మనం ఈ వేలో ముందుకి వెళ్తే పరశురామేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇది 17th సెంచరీ ఏడీలో కన్స్ట్రక్ట్ చేసింది. ఇది టెంపుల్ గోపురం అది ఉంది చూసారా పైన. మొత్తం అంతా కళింగ స్టైల్లోనే ఉంటుంది. అన్ని టెంపుల్స్ ఒకేలా కనిపిస్తాయి మనకి. ఇక్కడ శివలింగం. ఈ పరశురామేశ్వర టెంపుల్ నుంచి లోపల మనకి వే ఉంటుంది. ఆ వే లోపల నుంచి వెళ్తే మనకి ఆ ఎదురుగా కనిపించేది శ్రీ ముక్తేశ్వర టెంపుల్. అండ్ 10th సెంచరీలో ఇది బిల్డ్ చేశారు. దాని చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వైట్గా కనిపిస్తుంది అది కేదార్ గౌరీ టెంపుల్. ఈ ఎదురుగా మనకి ఇక్కడ తోరణ ఆర్చ్వే అది చాలా ఫేమస్ ఈ టెంపుల్కి. చాలా వెయిట్ కూడా ఉంటుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఇదే తోరణ ఆర్చ్వే. చాలా చాలా ఫేమస్ కూడా చూసుంటారు. ఈ టెంపుల్కి అదొక తోరణంలా ఉంటుంది, డెకరేషన్లా. సో మా దర్శనం అయిపోయింది. ఇంకా భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి 430 కిలోమీటర్స్ చూపిస్తుంది వైజాగ్కి. అరౌండ్ 8 hours పడుతుంది. మొత్తం అంతా ట్రావెల్ అంతా మనకి నేషనల్ హైవే 16 పైనే. కొంచెంసేపట్లో మనం నేషనల్ హైవేలోకి ఎంటర్ అవుతాం ఈ భువనేశ్వర్ రోడ్ మెయిన్ రోడ్లో నుంచి. సో అక్కడి నుంచి ఇంక స్ట్రైట్గా హైవే మీద మనం మొత్తం ట్రావెల్ చేస్తాం. అండ్ ఫైనల్లీ మనం నేషనల్ హైవే 16లోకి ఎంటర్ అయిపోతున్నాం. రైట్ సైడ్ ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో అదే మనకి నేషనల్ హైవే. సో అండ్ భువనేశ్వర్లో మనకి బేసిక్గా ఒక స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ చాలా ఫేమస్. దాన్ని చెన్నపొడే అంటారు. ఆ స్వీట్ కూడా తీసుకున్నాం. ఆన్ ది వేలో ఒక మంచి పెద్ద స్వీట్స్ షాప్ కనిపిస్తే అక్కడ తీసుకున్నాం. ఇక ఒడిస్సాలో అది చాలా ఫేమస్ చెన్నపొడే. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఒడిస్సా వచ్చేటప్పుడు. ఆ స్వీట్ మిల్క్తోనే తయారు చేస్తారు ఆ స్వీట్. ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ నాకు అంత ఐడియా లేవు. సో మనం ఇప్పుడు నేషనల్ హైవే 16లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడి నుంచి ఇంకా మనకి హ్యాపీ. ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం ఏమీ ఉండదు. నైట్ అంతా ఓవర్ నైట్ మనం ట్రావెల్ చేసుకొని, ఇప్పుడు టైం ఆల్రెడీ 6 అయ్యింది. సో నైట్ అంతా ట్రావెల్ చేసి మార్నింగ్ కల్లా మనం వైజాగ్ రీచ్ అయిపోతాం. పైన బోర్డ్ చూస్తున్నారు కదా, బరంపూర్కి 157 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఒడిస్సా హైవేలో మేము అలా ట్రావెల్ చేస్తూ ఉండగా మనకు ఒక స్పోర్ట్స్ కార్ కనిపించింది. వెళ్తుంటే మన పక్క నుంచి క్రాస్ అయ్యి వెళ్ళింది. సో దాన్ని చేసి చేద్దామని చెప్పి దాని వెనకాల వెళ్ళాం.
బట్ ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం అది స్లోగా వెళ్ళడం వల్ల మనం దాన్ని క్యాచ్ చేయగలిగాం. మోడల్ వచ్చేటప్పటికి ఫెరరీ F8 ట్రిబ్యూటో. దీని కాస్ట్ 4 crores ఉంది మన ఇండియాలో. అండ్ మధ్యాహ్నం మనం లంచ్ స్కిప్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ మనకి సెట్ అవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు మేము ఇక్కడ స్వీట్స్ షాప్ చెప్పాను కదా, ఆ స్వీట్స్ షాప్ దగ్గర కొన్ని స్వీట్స్ తిన్నాము. మన యూజువల్గా మన సైడ్ ఉండే స్వీట్స్ ఏదైనా మనం ఎక్కడైనా తినేయచ్చు కాబట్టి హ్యాపీగా అవి కొన్ని తిన్నాము. డిన్నర్ కూడా మేము ఆల్మోస్ట్ మన బార్డర్ ఇచ్చాపురం దాటాం కదా, అప్పుడే తీసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు మన సైడ్ స్టైల్ ఫుడ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. సో నైట్ అట్లీస్ట్ మనం మంచిగా ఫుడ్ తిని నిద్ర వస్తే టోల్ గేట్స్లో ఆపి మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతాం వైజాగ్. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చుంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.